अमर है बाबू जगज्जीवन राम अमर है కొనసాగిస్తాం జగజ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తాం जोहार डॉक्टर बाबू जगजीवन राम जी जोहार जोहार डॉक्टर बाबू ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా గీతం వెలిగిన మహోన్నత జాతీయ నాయకులు బాబు జగజ్జీవన్ రామ్. వీరు స్వతంత్ర రాజకీయాల్లో గౌరవనీయులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ గారికి, అదేవిధంగా శ్రీమతి అనితా దీప్తి బోర్డ్ మెంబర్ ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి శ్రీ విశ్వేశ్వర నాయుడు గారికి, డిఆర్ఓ కడప, అదేవిధంగా సరస్వతి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంతోమంది ప్రజా సేవలు, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారందరికీ, అదేవిధంగా ఉద్యోగస్తులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఏదైతే ఉందో దేశమంతటా కూడా ఈక్వాలిటీని ప్రజలందరిలోని, అన్ని సమాజాల్లోనూ అందరిలోనూ కూడా పెంపించే విధంగా ఈరోజు సమతా దివాస్ కింద మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సమతా దివాస్ అంటే ఈక్వాలిటీ డే. అంటే ఇందాక అదితి సింగ్ గారు కానీ లేకపోతే ఇతర వక్తలు చెప్పినట్టు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి, అంటే ముఖ్యంగా గత 100 సంవత్సరాల చరిత్రలో తీసుకున్నట్టయితే ఎన్నో ప్రాంతాలు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, అలాగే ఎన్నో ఎథనిక్ గ్రూప్స్ మనకి కలిగలిపినటువంటి ప్రాంతమే మన భారతదేశం. లేదు, అది కేవలం భారతదేశంలోనే సాధ్యపడింది. సక్సెస్ఫుల్గా ఈరోజు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్లో తీసుకున్నట్టయితే ఈరోజు ప్రపంచంలోనే యంగెస్ట్, పాపులెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ డెమోక్రసీగా ఈరోజు మన భారతదేశం ఈరోజు ఉంది. అంటే దాంట్లో భాగంగా మనం అందరూ ఈరోజు ఇక్కడ ఇంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మనం కూర్చుని మనం
వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటున్నామని అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించుకోవాలి.